నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాలపైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశాడనమాట. ముఖ్యంగా మనం చూసుకుంటే కానీ కువైట్ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాలను యుద్ధంలోకి రావాలని చెప్పి ఆహ్వానిస్తూ ఉన్నారు. అలాగే కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో మనం చూసుకుంటే సౌదీ అరేబియా కానీ, యుఏఈ కానీ, బహ్రెయిన్ కానీ, ఒమాన్ కానీ, ఖతార్ దేశాలలో అయితే అమెరికా ఎయిర్ బేస్లు అయితే ఉన్నాయన్నమాట. వాటిని ఉపయోగించుకునేందుకు మాకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు గల్ఫ్ దేశాల మీద ఒత్తిడి తెస్తూ ఉన్నాడనమాట. కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ససేమిరా అంటూ ఉన్నాయన్నమాట. ఒకవేళ అనుమతిస్తే కానీ అమెరికా సైన్యం, అలాగే అమెరికా ఆయుధాలు, అమెరికా యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు అన్నీ వచ్చేస్తాయన్నమాట. దీంతో ఈ యుద్ధం మరొక స్థాయికి చేరుతుందని చెప్పేసి, అలాగే వాటికి అనుమతిస్తే కానీ ఇరాన్ గమ్మునుంటుందా? ఇరాన్ కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద విరుచుకుపడుతుంది. దీంతో తాము కూడా భారీగా నష్టపోతామని చెప్పేసి కువైట్ మరియు గల్ఫ్ దేశాలు భావిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కువైట్ పైన ట్రంప్ అయితే ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇరాన్ దాడులు మొదలు పెట్టినప్పటి నుంచి కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివ్లోనే ఉందన్నమాట. అలాగే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇచ్చింది కూడా అమెరికానే అనమాట. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివ్లో ఉన్నప్పుడు కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అమెరికాకు సంబంధించిన 3 యుద్ధ విమానాలను అయితే కూల్చివేసిందనమాట. అదృష్టవశాత్తు అందులో ఉన్న సైనికులు ఎవరైతే ఉన్నారో, పైలట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పైనుంచి కిందికైతే పారాచూట్ ద్వారా దూకివేయడం జరిగింది. క్షేమంగా అయితే వాళ్ళు ఉన్నారనమాట. అలాగే కువైట్ అవగాహన రాహిత్యం వల్ల ఇది జరిగిందని చెప్పేసి, తమ యుద్ధ విమానాలను కూల్చివేసిందని చెప్పేసి, అలాగే బయటికి ప్రకటన ఏ విధంగా వచ్చింది, ఫ్రెండ్లీ ఫైర్లో కారణంగా అమెరికా యుద్ధ విమానాలు కూలాయని చెప్పేసి బయటికి చెప్పినా కానీ లోపల ఇది జరిగిందని చెప్పేసి స్థానిక మీడియాలో ఒక చిన్న కథనం అయితే రావడం జరిగింది. ప్రస్తుతం కువైట్ పైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గుర్రుగా ఉన్నాడనమాట. మరి కువైట్ దేశం ఏ విధంగా అమెరికాను బుజ్జగిస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.